ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాము. ఇక ఈరోజుటి వీడియోలో సందేశం ఏమిటంటే, తల్లి, నా చేతిలో ఉన్న దీపాన్ని తాకు. ఈరోజు సాయంత్రం నీకు ఒకటి కాదు, రెండు శుభవార్తలు తీసుకొస్తున్నానమ్మా. నువ్వు కాదు అని వెనక్కి పంపొద్దు. వెంటనే ఈ దీపాన్ని తాకి నీ జీవితంలోకి వెలుగు నింపుతాను. ఖచ్చితంగా ఇది నువ్వు తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు తెచ్చిన సందేశాన్ని ఆ సాయినాథుని మాటల్లోనే విందామా. సాయినాథుని సందేశం వినే ముందు మన ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబా గారి సందేశానికి వస్తే, తల్లి, విజయం పొందాలనే ఆరాట పడుతున్నావు కదమ్మా. ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నావు. కొన్ని సమయాలలో వీటన్నిటినీ కూడా పోరాడడం నా వల్ల కాదు, నేను పోరాడలేకపోతున్నాను బాబా, నా ఒంట్లో ఓపిక ఉండడం లేదు, జరిగేది జరగనివ్వు బాబా అని నువ్వు సమాధానమిచ్చుకుంటూ ఉన్నావు. ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను, ఈ బాధలు నాకు ఎందుకు అని నీ మనసు ఇరిగిపోయి, కుంగిపోయి, కృషించిపోయి ఉంది. నిన్ను ఎంత నువ్వు కంట్రోల్ చేసుకోవాలన్నా సరే నీ కన్నీటి నుండి కన్నీరు ఆగడం లేదు. నీవు కట్టుబాటు చేయలేకపోతున్నావు. ఏంటి నా జీవితం అని దిగులుగా బాధపడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడిపిన రోజులే ఇవన్నీ. నువ్వు చాలా బాధపడుతున్నావు తల్లి. నీకు ధైర్యంగా ఉండు తల్లి. అలా బాధను అస్సలు పడద్దు. నీ మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనస్సు కృంగిపోవడం తప్పు కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి. నీకు తోడుగా నేను ఉన్నాను కదా. నీకు ఎప్పుడూ నేను చెబుతూనే ఉన్నాను. నువ్వు కృంగిపోయినప్పుడల్లా ఉండడానికి నేను నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. నువ్వు కన్నీరు కార్చి ఎప్పుడు బాధపడకుండా ఉండడానికి నేను ధైర్యాన్ని కూడా నీకు అందజేస్తూ ఉన్నాను. నీ బాధను కొంతైనా తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నా తల్లి. మనం భారం తగ్గుతుందని చెప్పి నీకు తెలుస్తుంది కదా. కన్నీరు కార్చి మనసులో ఉన్న భారాన్ని దించుకోవడం ఏమాత్రం తప్పు కాదమ్మా. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? ఒంటరిగా కూర్చొని కన్నీరు కార్చిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషిలా తయారవ్వాలి. కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు తల్లి. ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉన్నావు. నీ ఆవేదన నీ సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తుందా? నువ్వు చెప్పు. అలా ఎప్పుడూ కాదు కదా. అది ఏ పరిస్థితుల్లో, ఎలా పరిస్థితుల్లో కూడా తీర్పుని ఇవ్వదు. నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. తిరిగి దాని గురించి ఆలోచిస్తే మన భారాన్ని తగ్గిస్తుంది అనే అనుకోవడం తప్పు బిడ్డ. అనవసరంగా నీకు మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు కోరుకుంటున్నావో దానినే ప్రార్థనగా నా ముందు పెట్టు. కానీ నువ్వు దానిని వెంటనే పరిగెత్తూ ఉంటావు. అదే మన భారానికి కారణమవుతుంది. ఏదైనా నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు, అది నీ తండ్రి సాయి సమస్య. దానిని నేను పూర్తి చేసి ఆ సమస్యను నేనే పరిష్కరిస్తాను బిడ్డ. అది నా బాధ్యత కూడా. నేను చూసుకుంటాను నీకు చెబుతూ ఉన్నాను కదా.
కావాల్సిన సమయానికి తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. తప్పకుండా నీకు దక్కుతుంది. నువ్వు దిగులు పడవద్దు. నాకెందుకు సాయి ఈ తండ్రి బాధలన్నీ ఇచ్చావు అని చెప్పి నువ్వు అడగవచ్చు. మంచి కోసమే తల్లి నువ్వు అనుకో. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయి అంటే అది కూడా నీ మంచి కోసమే తల్లి. నువ్వు నన్ను నమ్ము. నీ చేతుల్లో నుంచి ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో వాన వస్తూనే ఉంది. ఉప్పెనలో ఊదుతూ ఉన్నావు కదా. నువ్వు ఈదడానికి కూడా స్థలం లేక కన్నీరు కారుస్తూనే ఉన్నావు. ఆ కష్టపడకు తల్లి. నీ జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చినా సరే అవి ఆనవాళ్ళు లేకుండా పోతాయి. సమస్యలు, కష్టాలు, బాధలు అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. నువ్వు ఎంత విలువైన అదృష్టం దైవ అనుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది తల్లి. నువ్వు నీ జీవితంలో అత్యుత్తమైన స్థానంలో ఉండబోతున్నావు. అత్యుత్తమైన రోజులను నువ్వు అనుభవించబోతున్నావు. నమ్మకంతో ఉండమ్మా. అన్నీ నేను చూసుకుంటాను. నీకు తోడుగా నేనుంటాను. ఈ శుభ సమయాన నువ్వు పొద్దునే ఈ సందేశం అనేది విన్నావు అంటే అది నీకు ఖచ్చితంగా నీ వాకిట్లో శుభవార్తను తెచ్చిపెడుతుంది. నీతో నిలుచుంటాను తల్లి. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇక నీ జీవితంలో ఆనందం, సంతోషం మాత్రమే ఉంటాయి. నీ బాబా ఉండగా నీకు దిగులు, భయము ఎందుకు చెప్పు? సంతోషంగా ఉండు. బాబాగారి సందేశం నీ మనసుకు తాకినట్లయితే దయచేసి నువ్వు లైక్ బటన్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ తాకు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.